తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ అప్రమత్తమయ్యారు. తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు రిసార్ట్ రాజకీయాలకు సిద్ధమవుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని పుంజేరిలో రిసార్ట్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 100 మందికి పైగా బస చేసేందుకు వీలుగా ఈ రిసార్టును సిద్ధం చేయాలని విజయ్ పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లు తెలిసింది. మే 4న ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులను అక్కడికి తరలించనున్నారు. ఇక గత వారం ఎగ్జిట్ పోల్స్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ అప్రమత్తమయ్యారు. తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు రిసార్ట్ రాజకీయాలకు సిద్ధమవుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో రిసార్ట్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 100 మందికి పైగా బస చేసేందుకు వీలుగా ఈ రిసార్టుని సిద్ధం చేయాలని విజయ్ పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లు తెలిసింది. మే 4న ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులను ఇక్కడికి తరలించనున్నారు. గత వారం ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత విజయ్ తన పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. గెలిచిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్లవద్దని, వెంటనే పనయ్యూరులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ వింగ్ను కూడా అప్రమత్తం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరాల్సిందిగా పార్టీ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున్ విజయ్ ఆదేశించారు.